Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో క్వశ్చన్ నెంబర్ 3లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ ఫస్ట్ బిట్లో చెప్పడం జరిగింది. లీనియర్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ని మనం కొన్ని జనరలైజ్డ్ సిచ్యువేషన్స్కి మనం అప్లై చేస్తున్నాం. సో ఆ సిచ్యువేషన్ యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని యూజ్ చేసి. సో ఓకే, క్వశ్చన్ చూసినట్టయితే ది లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ది స్మాలర్ బై 18 degrees దెన్ ఫైండ్ దెమ్. ఇది క్వశ్చన్. ఇక్కడ మనకి ఇచ్చిన క్లూ మనం జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక 2 యాంగిల్స్ ఉన్నాయట. ఆ 2 యాంగిల్స్ కూడా ఎలాంటి యాంగిల్స్? సప్లిమెంటరీ యాంగిల్స్. అయితే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే మనకు తెలియాలి. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ ఇంకా టోటల్ యాడ్ చేస్తే అది 180 degrees అవ్వాలి. అలా అయితే వాటిని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. రైట్. సో అలాంటి 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేం పెద్ద కష్టం కాదు కదా, ఈజీయే కదా. 2 నెంబర్స్ మనం 180 అవ్వాలంటే 2 యాంగిల్స్, ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ 150 అయితే ఇంకోటి 30 అవుతుంది, ఒకటి 100 అయితే ఒకటి 80 అవుతుంది. అంతవరకు కరెక్టే. కానీ దానికి ఇంకో కండిషన్ ఉంది. ఎలా అంటే మనం చెప్పే 2 యాంగిల్స్ కూడా లార్జర్ యాంగిల్ అనేది, ఆ 2 యాంగిల్స్ లో ఉండే లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ ఉండాలి. ఎక్సీడ్స్ అంటే లార్జర్ యాంగిల్ కి స్మాలర్ యాంగిల్ కి మధ్య డిఫరెన్స్ అనేది 18 degrees ఉండాలి. మరి డిఫరెన్స్ అని కూడా ఎలా వచ్చింది అంటే అది మీకు చెప్తాను ఒకసారి. ఫైండ్ దెమ్. సో ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లమ్ ని. ఎలా స్టార్ట్ చేద్దాం అంటే ఫైండ్ దెమ్ అంతకి స్టార్ట్ చేద్దాం. లెట్ ది యాంగిల్స్ బి x degrees అండ్ y degrees అనుకుందాం. ఫస్ట్ మనం జనరల్ గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ x అండ్ y కదా అనుకుంటాం. ఇక్కడ డిగ్రీస్ అనే దాన్ని ప్రస్తుతానికి తీసేద్దాం. తీసేసి ఎండింగ్ లో డిగ్రీస్ పెట్టుకుందాం. ఎంతో ఒక ఆన్సర్ వస్తుంది కదా, అక్కడ డిగ్రీస్ పెడదాం. సో లెట్ ది యాంగిల్స్ బి x అండ్ y అనుకుందాం. సో గివెన్, ఇక్కడ మనకి గివెన్ దే ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్, దాంతో పాటు ఇక్కడ లార్జర్ అండ్ స్మాలర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం యాంగిల్స్ బి x అండ్ y ఇన్ విచ్ వాటిలో మనం ఏమనుకుందాం, ఎక్స్ ఈజ్ లార్జర్ అండ్ వై ఈజ్ స్మాలర్ అని ముందే మనం తీసేసుకుందాం. అంటే 2 యాంగిల్స్ తీసుకుంటున్నాం. అందులోని పెద్ద యాంగిల్ వచ్చి ఎక్స్, చిన్న యాంగిల్ వచ్చి వై, ఇలా అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు గివెన్ ఏంటి మన గివెన్ కండిషన్? దే ఆర్ సప్లిమెంటరీ కదా, దే ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి యొక్క టోటల్ 180 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. రైట్. ఇది మనకి 180 degrees. డిగ్రీస్ మనం లాస్ట్ లో పెడదాం అనుకున్నాం కదా, 180. ఇది ఇలా ఉంచుదాం. తర్వాత ఆల్సో గివెన్, ఇంకోటి ఏంటి, దాంతోపాటు ఇంకోటి కూడా ఏంటి ఇవ్వడం జరిగిందంటే ఆల్సో గివెన్ లార్జర్ యాంగిల్ ఎక్సీడ్స్ స్మాలర్ యాంగిల్ బై 18. అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఒక 2 persons మనం విజువలైజ్ చేసుకుందాం. ఇక్కడేమో person 1, ఇక్కడ person 2. ఇద్దరు బ్రదర్స్ కానీ లేకపోతే సిస్టర్స్ కానీ అనుకుందాం. ఇందులోని ఈ ఎల్డర్ బ్రదర్, వీళ్ళిద్దరు నేను బ్రదర్స్ గా తీసుకుంటున్నాను. ఎల్డర్ బ్రదర్ అంటే అన్నయ్య. ఈ యంగర్ బ్రదర్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years పెద్ద. అంటే ఈ అబ్బాయి కన్నా ఈ అబ్బాయి 3 years పెద్ద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి 10 years అయితే 7 years అవ్వాలి కదా. మరి 7 కన్నా 3 కదా పెద్ద, 7 కన్నా 3 కదా యాడ్ చేస్తే 10 వచ్చేది. ఇంకోలా కూడా చెప్పొచ్చు కదా, హిజ్ ఏజ్ మైనస్ హిజ్ ఏజ్ ఈజ్ 3 కదా. అంటే వాళ్ళ మధ్య డిఫరెన్సే కదా 3 years. అందుకు మనం డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కన్నా, ఇప్పుడు దీన్ని లార్జర్ యాంగిల్ అనుకుందాం, ఇది స్మాలర్ యాంగిల్ అనుకుందాం. లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కన్నా 18 degrees ఎక్కువ. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ 18. అంటే ఇక్కడ మనకి లార్జర్ యాంగిల్ ఎవరు అనుకున్నాం మనం? ఎక్స్ కదా అనుకున్నాం. సో ఎక్స్ లో నుంచి వైని తీసేస్తే ఆ డిఫరెన్స్ వచ్చి 18. ఇది మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం యూజ్ చేసి చెయ్యాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం వైని సబ్జెక్ట్ చేస్తే y ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇప్పుడు
ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం చేసే సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఇది మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, ఇది అరేంజ్ చేసి ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 in equation 2, we get that ఓకే. ఈక్వేషన్ 1 అంటే ఏంటి? y వాల్యూ 180 మైనస్ x ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x మైనస్ y బదులు ఇంత స్పేస్ ఉంచి ఈక్వల్ టు 18 కదా ఈక్వేషన్ నెంబర్ 2. మరి y అంటే ఏంటి? y అంటే 180 మైనస్ x అని నేను రాయబోతున్నాను. y బదులు 180 మైనస్ x. ఇది సింప్లిఫై చేయటమే. ఇందులో మనకు ఒకటే అన్నోన్ x ఒకటే ఉందిగా, తెలియని వాల్యూ, అది ఒకటే ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఇది మనకి x మైనస్ ఇంటూ 180 మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 18. ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ మైనస్ తర్వాత కంపల్సరీ మనం బ్రాకెట్ పెట్టుకోవాలి. ఒకవేళ బ్రాకెట్ పెట్టుకోకపోతే ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తారు మీరు, అలా చేయొద్దు. సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఈ 180 అటు వెళ్తే 180 ప్లస్ 18 ఎంత అవుతుంది? ఇది 198 అవుతుంది, అంతే కదా. 180 ప్లస్ 18 198. దీన్ని బట్టి మనకి ఎక్స్ కావాలి అంటే 198, ఇది 198 కదా, 180 ప్లస్ 18, ఓకే 198 డివైడెడ్ బై 2, డివైడెడ్ బై 2. ఇది మన సింప్లిఫై ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 99 రావడం జరిగింది. సో ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఫైండింగ్ y, సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 99 ఇన్ ఈక్వేషన్ 1, we get that. ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? y ఈక్వల్ టు 180 మైనస్ x, x అంటే 99 కదా. ఇప్పుడు 180 లోంచి 99 తీసేద్దాం, ఎంత వస్తుంది? 10 మైనస్ 1 అంటే 10 మైనస్ 9 అంటే 1. 17 లో నుంచి 9 పోతే 8 అనా? 81. సో ఇక్కడ మనకి 81 వచ్చింది కదా. therefore the angles are ఏంటి యాంగిల్స్ అంటే ఎక్స్ అండ్ వై కదా. మనం ఏమనుకున్నాం? యాంగిల్స్ గా డిగ్రీస్ పెడదాం అనుకున్నాం కదా. సో 99 డిగ్రీస్ అండ్ 81 డిగ్రీస్, ఇది ఫైనల్ ఆన్సర్. ఒకసారి మనం ఇది ఎంతవరకు కరెక్ట్ చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ యాంగిల్స్ ఏమవ్వాలి? సప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వాలి. ఈ రెండు యాడ్ చేసి చూడండి, 99 ప్లస్ 81 180 అయింది కదా టోటల్. సో సప్లిమెంటరీ యాంగిల్స్. తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 18 అవ్వాలి. 99 మైనస్ 81 తీస్తే 18 వచ్చింది. సో అందువల్ల మనకి ఈ ప్రాబ్లంకి ద రిక్వైర్డ్ యాంగిల్స్ ఆర్ 99 డిగ్రీస్ అండ్ 81 డిగ్రీస్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 అనేది క్వశ్చన్ నెంబర్ 3లో బిట్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.